ఈ కృష్ణానది వెంబడి మొత్తం అవన్నీ దాని కరకట్ట వెంబడి ఉన్న దేవాలయాలన్నీ కూల్చేశారు. మీరు ప్రస్తుతం ఉన్న టీడీపీ గవర్నమెంట్లోనే ఇవన్నీ జరిగినాయి. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నిర్మించలేదా? ఏది చేయలేదండి. ఊరికనే మార్వాడి దేవాలయం ఓకే 200 గజాలు ఇచ్చారు. మార్వాడి ఆంజనేయ స్వామి 200 సంవత్సరాల నుంచి ఉంది. ఆలయం ఒక చిన్న ఆలయం కట్టుకున్నారు. 40 దేవాలయాలు ఒకే వేదిక మీద, అది తప్పు. రోడ్డు వైండింగ్కి కొట్టేశారు. అప్పుడు నేను ఉద్యమం కూడా చేశాను. అవును, అందుకనే ఉద్యమం చేశాను, అరెస్ట్ కూడా అయ్యా. అయితే తర్వాత కాలంలో ఏమైందంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రులు ఇప్పుడు చనిపోయారు, వారి గురించి మాట్లాడకూడదు, కానీ మాణిక్యాలరావు గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు, కామినేని శ్రీనివాసరావు గారు, ఇట్లా ఒక 4 కమిటీ వచ్చారు. మీకు ఏం కావాలో ఎక్కడ కావాలో చెప్తే చేస్తామని చెప్పారు. కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం అది జరగనివ్వాల. ఆ జరగలేకపోవటం వల్ల 2019లో వెల్లంపల్లి గారు అధికారంలోకి రావటం, ఆయన దేవాదాయ శాఖ మంత్రి అవటం, కొద్దిగా దైవభక్తి గలవాడు కాబట్టి అది ఆ దేవాలయాలను కట్టారంటారు. కాస్తన్న కట్టగలిగాడు. అదే ఇంకొకళ్ళు అయితే అది కూడా కట్టేవాడు కాదేమో బహుశా. అది కూడా ఏంటి, ఒక వ్యక్తిని కించపరుస్తూ చూపించి ఇగో నేను కట్టాను తీసేశారని చెప్పడానికి తప్పితే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. దానికున్న పవర్ పోయింది కదా. అవును, మీరు చేయగలిగితే ఫుల్ ప్లెడ్జ్డ్గా చేయాలి. ఫుల్ ప్లెడ్జ్డ్గా చేయకుండా ఏదో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసి దానివల్ల ఉపయోగం లేదు. జగన్మోహన్ రాజు గారు వైఎస్ఆర్సీపీలోంచి వచ్చి టీడీపీలో జాయిన్ అవడానికి ప్రధాన కారణం ఇది అని చెప్పగలరా? డెఫినెట్గా అండి. ఏంటది? సూటిగా చెప్పేసేయండి. రాష్ట్రం అభివృద్ధి కోరుకునే వ్యక్తుల్లో ప్రధానం నేను. 5 ఏళ్ళు ఉండగా తెలియలా? ఖచ్చితంగా తెలిసిందండి. ఎందుకంటే మొట్టమొదటిసారి 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతి రాజధాని అనే నిర్ణయం ఇచ్చిన తర్వాత, అది ఏ పార్టీ అన్నా ఉండండి, ఒక పార్టీ రాజధానిని ఇది అని డిసైడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఉంటుంది. 2019 లోపల రాష్ట్రం విడిపోవటం మనకి ఒక పీస్ లాగా అయిపోయింది. మనం నిధులు లేకపోవటం, అప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వంతో 2.5 సంవత్సరాలకే కట్ అయిపోవటం, ఆ తర్వాత నిధులు ఇవ్వలేకపోవటం, ప్రధానమంత్రి గారే కొత్తగా వచ్చి నీళ్లు మట్టి తీసుకొచ్చి ఇవ్వటం, పూర్తి చేయలేకపోయారు. కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరి దానికి కారణం అని చెప్పొచ్చు కదా. అనేక కారణాలు ఉంటాయండి. ఇదే కారణం అని మనం చెప్పలేము. రాజకీయంగా మనకి ఎవరికి ఏది నచ్చితే అది ఆపాదించుకోవచ్చు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు రావడానికి కారణం ప్రధానంగా అని చెప్పానంటే ప్రధానమైన ఏది నిర్మించలేదా? ఏది చేయలేదండి. ఊరికనే మార్వాడి దేవాలయం ఓకే 200 గజాలు ఇచ్చారు. ఓకే మార్వాడి ఆంజనేయ స్వామి 200 సంవత్సరాల నుంచి ఉంది. ఆలయం ఒక చిన్న ఆలయం కట్టుకున్నారు. 40 దేవాలయాలు ఒకే వేదిక మీద, అది తప్పు. రోడ్డు వైండింగ్కి కొట్టేశారు. అప్పుడు నేను ఉద్యమం కూడా చేశాను. అవును, అందుకనే ఉద్యమం చేశాను, అరెస్ట్ కూడా అయ్యా. అయితే తర్వాత కాలంలో ఏమైందంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రులు ఇప్పుడు చనిపోయారు, వారి గురించి మాట్లాడకూడదు, కానీ మాణిక్యాలరావు గారు, మీరు అన్నట్టుగా మీ కులానికి ఎక్కడా సరైన ప్రాతినిధ్యం దక్కలేదా? దక్కిందండి. మరి దక్కలేదు అని నేను అన్నా, కొంతమందికి దక్కింది. ఇప్పుడు మల్లాది విష్ణు గారు ఉన్నారు, ఆయన ఎక్స్ఎమ్మెల్యే, కూడా చైర్మన్. సో ఆ కేటగిరీలో ఆయనకు వచ్చింది. కోన రఘుపతి ఆయన సక్సెసర్ కాబట్టి వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఆయన ఒక 5 సార్లు చేశాడు కాబట్టి, ఈయన ఒకసారి ఓడిపోయాడు, 2 సార్లు గెలిచాడు కాబట్టి ఆయనకి ఇచ్చారు. మీ ఫ్యామిలీకి రాజకీయ నేపథ్యం ఉంది? ఉందండి. మరి ఉన్నా కూడా నా బలం సరిపోలా. ఎందుకంటే బేసికల్గా నా చిన్న వయసులో మా ఫాదర్ చనిపోవటం, నాకు పొలిటికల్గా ఎప్పుడైనా రాజకీయాల్లో రాణించాలంటే ఇద్దరే ఉండాలండి. డబ్బు ప్రధానం కాదు, మీ బ్రదర్ డబ్బు తర్వాత. మీ బ్రదర్ ఎమ్మెల్యే అయ్యాను కానీ మీరు గాలైపోయారనంటే అంటే ఇక్కడ డబ్బు ప్రధానం కాదండి. ఫాదర్ అన్నా ఉండాలి, గాడ్ ఫాదర్ అయినా ఉండాలి. రెండు లేనివాడు నా అలాగా ఉంటాడు. రాజకీయాల్లో ఏంటంటే ఫాదర్ ఉన్నాడు అనుకోండి వారసత్వం వచ్చేస్తుంది, ఫాదర్ లేదనుకోండి గాడ్ ఫాదర్ తీసుకొచ్చేస్తాడు. వడ్డిచ్చేవాడు మనవాడు అయితే 150 మందిలో కూర్చున్నా కూడా చివరికి మనకు వస్తుంది. ఈ సిచ్యువేషన్ ఇప్పుడు అలా కాదు. చాలామంది నాలాంటి వాళ్ళు చాలా చిన్న కులాలు కూడా చాలా బాధపడుతున్నాయి.
పొలిటికల్గా ఎవరైతే 10 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళు మొత్తం ఎఫర్ట్ పెట్టి తిరిగారో వాళ్ళకి సరైన గుర్తింపు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. టీడీపీలో మీకు రాబోయే రోజుల్లో ఒక ఉన్నత స్థానం వస్తుందని ఆశించి పార్టీలోకి వచ్చారా? అదేమి అక్కర్లేదు, నేను ఏమి ఆశించలేదండి చాలు. సార్, మీకు ఒకటి గుర్తుంచుకోండి, టీడీపీలో వస్తే ఇది వస్తుందని నేను ఆశించలేదు. నాకు ఇది కావాలని నేను అడగను, ఎప్పుడు అడగల. 2007 సంవత్సరంలో కూడా చంద్రబాబు గారిని నేను అడగల. వారే నన్ను పిలిచి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఇచ్చారు. నేను వెళ్ళి నాకు ఈ పదవి కావాలని నేను అడగల, ఆయన ఇచ్చారు. ఆ తర్వాత నన్ను నరసరావుపేట ఇన్ఛార్జిగా వేశారు, పార్లమెంట్కి తెనాలి ఇన్ఛార్జిగా చేశా, విజయనగరం ఇన్ఛార్జిగా చేశా. నాకు ఏ పని